దేవుడు తన ఉద్దేశ ప్రకారం మనం పిలుచుకున్నటువంటి ఆ దేవుడు మన ప్రతి నిమిషము ఆయన ఏం చేస్తుంటాడో తెలుసా? అబ్జర్వ్ చేస్తూనే ప్రతి నిమిషము మనలను ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయన మనం మాట్లాడేది గమనిస్తాడు, మనం నడిచి నడవడిని గమనిస్తాడు, మనం చేసే క్రియలు అన్నిటినీ కూడా ఆయన గమనిస్తాడు అన్నమాట. మనకి హానికరమైన వాటిని నుంచి తప్పిస్తాడో, ఇంకా చెప్పాలంటే మనము కోతి ఆశలు వేస్తే ఏం చేస్తానమాట? శిక్షిస్తాడు. రెండు చేస్తాడు. తండ్రి తనకిష్టమైన కుమారుడు ఏం చేస్తాడనమాట? గద్దించి శిక్షించి రక్షించుకుంటాడు. మరి ఆయన ఉద్దేశ ప్రకారం దేవుడు దావీదును పిలిచినప్పుడు దావీదు తప్పిదం చేస్తే చూచి చూడనట్టు వదిలేడా? సంసోన్ ఎన్నిక చేసుకున్నప్పుడు సంసోన్ తప్పిదం చేస్తే సంసోన్ వదిలేసాడా? మోషేను పిలిచినప్పుడు మోషే తప్పిదం చేస్తే చూచి చూడనట్టు వదిలేసాడా? వదలడు. ఆయన వదిలే దేవుడు, ఆయన విడిచిపెట్టడం. నిన్ను విడువను ఎడబాని చెప్పినటువంటి దేవుడు మనం పిలుచుకున్నప్పుడు, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే దయ చూపిస్తాడో, మనం పాపం చేసినప్పుడు అలాగే ఆయన ఏం చేస్తాడనమాట? శిక్షిస్తాడు.